ఉండదు కదా. మన ఆంధ్ర వాళ్ళకు తెలంగాణ వాళ్ళకు అయినా కానీ రైసు పప్పు ఇవి కావాలి. మనకు అక్కడంతా రోటీస్ ఇవి తప్ప నుంచి ఇంకేం దొరకవు. మా పక్కన కానీ చూడండి, వీళ్ళు కర్ణాటక నుంచి వచ్చారట. వీళ్ళు కానీ ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడంతా వెహికల్స్ ఆపుకొని అంతా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మేమంతా ఫ్రెష్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక డాబా లాగా ఉందన్నమాట. ఇంకా అందులో వాటర్ ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి. 1 by 1 అంతా ఫ్రెష్ అయిపోయారు. 12కు కదిలాము అక్కడి నుంచి. ఇంకా ట్రాఫిక్ మొదలైందండి. కరెక్ట్గా చూస్తున్నారు కదా, అక్కడి నుంచి ట్రాఫిక్ మొదలైంది. ఇంకా మా బస్సులో ఇలా పెద్దవాళ్ళ పాటలు, తంబోలా ఇలా మాట్లాడుకుంటూ బస్సులో ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు. భలే వాడుతుందండి మొత్తం ఇక్కడంతా టేకు చెట్లే. నాగపూర్ అంతా మనకు నాగపూర్ అనగానే మనకు కమలాకాయ వేసి తెలుసుకోవాలి. రెడ్గా జ్యూస్కి బాగుంటాయి. అవి ఇక్కడనే వండుతాయి ఎక్కువ శాతము. ఇంకా మా బస్సు అంతా కదిలి మళ్ళా లంచ్కి ఒక ప్లేస్లో ఆగామన్నమాట. లంచ్ తినడానికి. కానీ హైవే మీద వెహికల్స్ చూస్తున్నారా? కుంభమేళాకు ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా మనం ఇది కావచ్చని వెళ్తున్నారు. మాది ఇది 2వ రోజు ప్రయాణం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు, లైక్ చేయటం లేదు, ఒక కామెంట్ కానీ పెట్టడం లేదు. ఆగాము. ఇంకా తెచ్చుకున్న భోజనాలన్నీ తినాలి కదా. ఈరోజు లంచ్లోకి పప్పు, బంగాళదుంప చట్నీ చేశారు, టమాటో చట్నీ, రసం పెట్టారు, పెరుగు, వడియాలు, ఇలా అన్నీ మొత్తం చేశారండి. మాకు వచ్చిన వాళ్ళు వంట మాత్రం బ్రహ్మాండంగా పెళ్లి భోజనం లెక్క ప్రతి పూట పెడుతున్నారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ అందరు ఫోన్ చేసి 2 అవుతుంది 2:30కి. ఎందుకంటే మార్నింగ్ లేట్ అయింది కదా. మొత్తం అంతా రెడీ అయిపోయి ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళా బయలుదేరాము. ఇలా ఆపుకుంటూ వంట చేసుకుని తినుకుంటూ బయలుదేరాము అన్నమాట. ఫ్రెష్ అవుతూ మొత్తం 30 మంది యాత్రకు మేము బయలుదేరాము. అది స్లీపర్ బస్సు కాబట్టి బాగానే ఉంది. అందరికీ మనసులో ఒక సంకల్పం అనేది, కుంభమేళ యాత్ర చూడాలనే సంకల్పము. ఎంత కష్టమైనా ఎంతైనా వెళ్ళాలని ఒక దృఢ నిశ్చయము. ఇప్పుడు మాకు తీసుకొచ్చిన వాళ్ళే మళ్ళా రేపు 20న మళ్ళీ తీసుకెళ్తారంట ట్రిప్పు. అందరూ చాలా బాగుంది, చాలా బాగుందని తింటున్నారు. ఎట్లయినా కానీ ఇలా ఊరి బయట రోడ్డు సైడ్ ఇలా వండుకొని తింటే